వైసీపీ హయాంలో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఫిష్ ఆంధ్ర పేరుతో దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా రామ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు హాజరయ్యారు. మంత్రులు నూతన సాంకేతికతను మత్స్యకారులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వల తెగిపోతే కుట్టుకోవడానికి దారం సూది కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వకుండా మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చాలా వరకు నిధులన్నీ ఉపయోగించుకున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఆ డబ్బు తీసుకొచ్చి ఫిష్ ఆంధ్ర అని పెట్టి మొత్తం డబ్బంతా డైవర్ట్ చేసి మొత్తం దోపిడీ చేశారు తప్ప మత్స్యకారులకి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని, మత్స్యకారులకి ఆర్థికంగా బలోపేతం చేయాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్ని కూడా వనరులు వస్తా ఉన్నాయి, మనకి అభివృద్ధి పదంలో నడుస్తా ఉంది, పరిశ్రమలు వస్తున్నాయి. వస్తున్నటువంటి పరిశ్రమలు అడ్డగించాలని రకరకాల ఎత్తుగడలు చేస్తా ఉన్నారు. మొన్న నేను వెళ్ళాను విశాఖపట్నం పాయకరావుపేటలో, అక్కడ ఒక ఇండస్ట్రీ పార్క్ డెవలప్ చేస్తా ఉంటే ఆ స్థానికులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ పక్కనే వచ్చినటువంటి ఎలమంచిల్లో మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి స్థితిగతులు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి, వెనుకబడుతున్నటువంటి ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా ఇవాళ వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మనకు తెలుసు. అలాంటి సమయంలో అధికారంలోకి రాగానే మరి సారు రివ్యూ చేసినప్పుడు కొల్లు రవీంద్ర అన్న గారు చెప్పారు, సార్ మనం హామీ ఇచ్చాం 10,000 ఉన్న మత్స్యకారులకు 20,000 రూపాయలు అని చెప్పాం సార్ అంటే, లేదు రవీంద్ర మనం ఖచ్చితంగా మత్స్యకారులకు సహాయం చేయాలి, ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వారు కష్టానికి మారిపోయారని చెప్పి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయానికి కూడా తెలుసు. 10,000ది 20,000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం.